ఓం శాంతి. బాప్దాదాను కలుసుకోవడానికి బాబాను ముందుగా మనము ప్రేమగా ఆహ్వానిస్తూ బాబా యొక్క మహావాక్యాలని విందాము. ఈరోజు బాప్దాదా మిలనము. బాబాను కలుసుకోవడానికి కావలసినటువంటి స్థితిని మనము ఈరోజు ఈ మురళి ద్వారా బాబా యొక్క మహావాక్యాల్లో తెలుసుకుందాము. ది 2 నవంబర్ మురళి. मीठे बच्चे, याद रूपी दवाई से स्वयं को एवर निरोगी बनाओ. याद और स्वदर्शन चक्र फिराने की आदत डालो तो विकर्मा जीत बन जाएंगे. మధురమైన పిల్లలు, స్మృతి అనే మందుతో స్వయాన్ని సదా నిరోగిగా చేసుకోండి. బాబా జ్ఞాపకం మరియు స్వదర్శన చక్రాన్ని తిప్పే అలవాటు చేసుకోండి. అప్పుడు వికర్మజీతులుగా అవుతారు. ఎంతెంత బాబాని జ్ఞాపకం చేస్తూ ఉంటే అంత ఆత్మ నిరోగిగా అవుతుంది. యోగంతో మనకి హెల్త్ లభిస్తుంది. స్వదర్శన చక్రాన్ని తిప్పడంతో మొత్తం వికర్మలన్నీ వినాశనం అవుతాయి. జన్మ జన్మల వికర్మలు. प्रश्न: जिन बच्चों को अपनी उन्नति का सदा ख्याल रहता है उनकी निशानी क्या होगी? ఏ పిల్లలకైతే స్వ ఉన్నతి పట్ల అటెన్షన్ ఉంటుందో ఆ పిల్లల గుర్తులేమిటి? జవాబు: उनकी हर एक्ट सदा श्रीमत के आधार पर होगी. వారి ప్రతి నడవడిక సదా శ్రీమతం ఆధారంతోనే ఉంటుంది. బాప్కి శ్రీమత్ హై బచ్చే దేహాభిమాన్ మే నా आओ. బాబా శ్రీమతం ఏమిటి అంటే పిల్లలు దేహాభిమానంలోకి రాకండి. యాద్కి యాత్ర కా చాట్ రఖో. స్మృతి యాత్ర యొక్క చాట్ పెట్టుకోండి. अपने हिसाब किताब का పోతా మేల్ రఖో. మీ లెక్కాచారముల యొక్క పోతా మేల్ పెట్టుకోండి, చాట్ పెట్టుకోండి. చెక్ కరో కిतना समय हम बाबा की याद में रहे, कितना समय किसको समझाया. చెకింగ్ చేసుకోండి. ఎంత సమయం మేము బాబా స్మృతిలో ఉంటున్నామో, ఎంత సమయం మేము ఇతరులకు జ్ఞానాన్ని అర్థం చేయిస్తున్నాము అని. ఇలా ఎవరైతే స్వోన్నతి చేసుకోవాలి అని శ్రద్ధ పెట్టుకుంటారో, అటెన్షన్ ఇస్తారో వాళ్ళు కంపల్సరీ చాట్ పెట్టుకుంటారు, చెకింగ్ చేసుకుంటారు. ప్రతి విషయంలో బాబా సలహా తీసుకుంటారు. దేహాభిమానం కంప్లీట్గా సమాప్తం చేసుకుంటారు. ఏ విషయంలో అయినా సలహా అడగడానికి, బాబా ఈ విషయంలో ఏం చెప్పారు అని ఇతరులనైనా అడిగి తెలుసుకోవడానికి, నిమిత్తంగా ఉన్నవారినైనా అడగటానికి దేహాభిమానం అడ్డొస్తుంది కొందరికి. అందుకని బాబా దేహాభిమానంలోకి రాకండి, ప్రతి విషయంలో శ్రీమతం తీసుకోండి అంటున్నారు. స్మృతి యాత్ర యొక్క చార్ట్ని పెట్టుకోండి. మీ లెక్కలన్నీ క్లియర్ చేసుకోండి, చూసుకోండి. కొత్తవి ఏమేమి తయారు చేసుకుంటున్నాను, అసలు జమ అవుతుందా లేదా ఏమైనా భవిష్యత్తు కోసం. పోతా మేలంతా అంటే చార్ట్ మొత్తం చెకింగ్ చేసుకోవాలి. గీత్ తూ ప్యార్ కా సాగర్ హే. నీవు ప్రేమ సాగరుడవు అని పాట. ఓం శాంతి. ఇక్కడ ఎప్పుడైతే కూర్చుంటారో అప్పుడు మీరు బాబా స్మృతిలోనే కూర్చోవాలి. మాయ చాలామందిని జ్ఞాపకమే చేయనివ్వదు. ఎందుకంటే దేహ అభిమానిగా ఉన్నారు. కొందరికి మిత్ర సంబంధికులు, కొందరికి ఆహార పానీయాలు అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. కానీ ఇక్కడికి మీరు వచ్చినప్పుడు బాబాను ఆహ్వానించాలి. బాబా మీకోసం మేము కోటి కళ్ళతో ఎదురు చూస్తున్నాం. బాబా మీరు రండి, క్రిందకు వచ్చి మాతో మాట్లాడండి, మాకు మురళిని వినిపించండి అని. ఈ విధంగా లక్ష్మీ పూజ చేస్తారు, లక్ష్మీదేవిని ఆహ్వానిస్తారు. లక్ష్మి ఏమీ రాదు అంటున్నారు.
ఇలా కేవలం అనటం జరుగుతుంది, లక్ష్మిని ఆహ్వానించండి అని. అలాగే మనకు కూడా బాబాని ఆహ్వానించండి అని చెప్తారు. దాని భావం ఏమిటి అంటే బాబా స్మృతిలో కూర్చోండి, బాబాని జ్ఞాపకం చేయండి, అదే ఆహ్వానించటం. విషయమైతే ఒకటే కదా, బాబాని ఆహ్వానించడం అన్నా బాబా జ్ఞాపకంలో కూర్చోవడం అన్నా. ఎందుకంటే బాబా స్మృతితోనే వికర్మలు వినాశనం అవుతాయి. చాలా వికర్మలు చేసి ఉన్నారు, అందుకే బాబాని మీరు జ్ఞాపకం చేయలేకపోతున్నారు అంటారు. బాబాని జ్ఞాపకం చేయడంలో మాయ చాలా విఘ్నం వేస్తుంది. అంటే అన్ని వికర్మలు కూడా ఆల్రెడీ చేసి ఉన్నారు, అందుకే దానికి శిక్ష పడుతుంది. ఎంత మీరు బాబాని జ్ఞాపకం చేస్తే అంతగా వికర్మాజీతులుగా అవుతారు, మీకు ఆరోగ్యం లభిస్తుంది. ఇవన్నీ చాలా సహజమైన విషయాలు. కానీ మాయ అలాగే గతంలో చేసినటువంటి వికర్మలు ఆటంకాన్ని కలిగిస్తూ ఉంటాయి. బాబా ఏం చెప్తున్నారంటే, మీరు అర్ధకల్పం నుండి నన్ను అయథార్థంగా జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ఇప్పుడైతే మీరు ప్రాక్టికల్గా నన్ను ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే మీకు తెలుసు బాబా వచ్చేవారు ఉన్నారు, బాబా మురళిని వినిపించడానికే మాకు వస్తారు మా దగ్గరికి అని. రోజంతలో కూడా ఎన్నోసార్లు బాబాని ఆహ్వానిస్తూ ఉండాలి. కానీ ఇలా బాబా స్మృతిలో ఉండే అలవాటు మీకు ఏర్పడాలి. సదా నిరోగిగా అవ్వడానికి సర్జన్ బాబా మందుని ఇస్తూ ఉన్నారు. ఏమని? మందేంటి? ముజే యాద్ కరో, నన్ను జ్ఞాపకం చేయండి అని. తర్వాత మీరు నన్ను వచ్చి కలుస్తారు. నన్ను జ్ఞాపకం చేస్తే మీరు వారసత్వాన్ని పొందుతారు అంటున్నారు. తండ్రిని, స్వీట్ హోమ్ని జ్ఞాపకం చేయాలి. మీరు ఎక్కడికి వెళ్ళాలో దానిని బుద్ధిలో పెట్టుకోవాలి. బాబా ఇక్కడికి వచ్చి సత్యమైన సందేశాన్ని ఇస్తున్నారు. ఇంకెవరు కూడా ఈశ్వరుడి సందేశం అంటూ ఇవ్వరు. వాళ్ళైతే ఇక్కడే స్టేజ్ పైన పాత్ర వహించడానికి వస్తారు, ఈశ్వరుణ్ణి పూర్తిగా మర్చిపోతారు. ఈశ్వరుడి గురించి తెలీదు. వాళ్ళని వాస్తవంగా పైగంబర్, మెసెంజర్ అని కూడా అనలేము అంటున్నారు. ఇవి మనుషుల పేర్లు అలా పెట్టింది. ఈశ్వరుణ్ణి మెసెంజర్ అని లేదా పైగంబర్ అని కూడా అనలేము అంటున్నారు. వారైతే స్వయంగా ఇక్కడికి వస్తారు. మనుషులకు అలా మెసెంజర్ అని లేదా పైగంబర్ అని అనవచ్చు, కానీ ఈశ్వరుడి విషయంలో అనలేము అంటున్నారు. వారు తమ పాత్రను వహించాల్సి ఉంటుంది. తో యాద్ ఫిర్ కేసే కరెంగే, మరి ఎలా జ్ఞాపకం చేస్తారు? పాత్ర వహిస్తూ పతితులుగా అవ్వాల్సిందే. తర్వాత అంతిమంలో మీరు పావనంగా అవుతారు. పావనంగా చేసేవారైతే బాబాయే. ఇంకేదైనా ఉపాయం ఉందా పావనంగా అవ్వడానికి? బాబా స్మృతితోనే పావనంగా అవుతారు. బాబా చెప్తున్నారు, మీరు పావనంగా అవ్వాలంటే ఒకటే ఉపాయం. దేహ సహితంగా ఏవైతే దైహిక సంబంధాలు ఉన్నాయో వాటిని మరచిపోవాలి అంటున్నారు. ఇదే బాబా ఇచ్చేటువంటి ఉపాయం. పావనంగా అవ్వడానికి దేహ సహితంగా దేహం యొక్క అన్ని సంబంధాలని మరిచి ఒక్క బాబాని జ్ఞాపకం చేయాలి. మీకు తెలుసు కదా, ఆత్మను బాబా ఆదేశించారు, నువ్వు నన్నే జ్ఞాపకం చేయాలి అని. అందుకని మనం కూడా అనుకోవాలి, నా ఆత్మకు బాబా యొక్క ఆజ్ఞ ఇది, నేను బాబాని తప్ప ఇంకెవరిని జ్ఞాపకం చేయడానికి లేదు అని. బాబా ఇచ్చిన ఆజ్ఞ పైన నడిస్తేనే బాబాకు ఆజ్ఞాకారిగా పిలువబడతాం. ఎవరు ఎంత పురుషార్థం చేస్తే అంత ఆజ్ఞాకారిగా ఉంటారు. ఒకవేళ బాబాను తక్కువ జ్ఞాపకం చేస్తున్నారనుకోండి, వాళ్ళు తక్కువ ఆజ్ఞాకారిగానే ఉన్నట్లు. ఆజ్ఞాకారి పిల్లలు పదవి కూడా చాలా ఉన్నతంగానే పొందుతారు. బాప్ కా ఫర్మాన్ హే, ఏక్ తో ముझे బాప్ కో యాద్ కరో, దూసరా నాలెడ్జ్ కో ధారన్ కరో. బాబా ఆజ్ఞ ఇది. ఒకటేమో మీరు నన్ను తండ్రిని జ్ఞాపకం చేయండి, రెండోది జ్ఞానాన్ని కూడా ధారణ చేయండి. మీరు జ్ఞాపకమే చేయకపోతే శిక్షలైతే చాలా తినవలసి ఉంటుంది.
మీరు స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉంటే చాలా ధనం లభిస్తుంది. భగవాను వాచ, నన్ను జ్ఞాపకం చేయండి, అలాగే స్వదర్శన చక్రాన్ని తిప్పండి, అనగా డ్రామా యొక్క ఆది మధ్యాంతాలని తెలుసుకోండి. పంచస్వరూపాల అభ్యాసం చేయడమే స్వదర్శన చక్రాన్ని తిప్పడం. అంటే నేను ఆదిలో ఎలా ఉన్నాను, అనాదిలో ఎలా ఉన్నాను, మధ్యలో ఎలా ఉన్నాను, వర్తమానం ఇప్పుడు ఎలా ఉన్నాను, భవిష్యత్తు స్వరూపంలో ఎలా ఉంటాను, ఇవన్నీ 5 స్వరూపాలు ఇలా జ్ఞాపకం చేయడం, ఇదే చక్రం తిప్పడం. ఈ చక్రం తిప్పడంతో మన వికర్మలన్నీ వినాశనం అయిపోతాయి. బాబా నా ద్వారా మీరు నన్ను తెలుసుకోండి, నా ద్వారా సృష్టి చక్ర జ్ఞానాన్ని కూడా తెలుసుకోండి. 2 విషయాలు ముఖ్యమైనవే. దీనిపైన అటెన్షన్ని ఇవ్వాలి. శ్రీమతం పైన మీరు పూర్తి అటెన్షన్ని ఇచ్చినట్లయితే ఉన్నత పదవిని పొందుతారు. దయార్థ హృదయులుగా కావాలి, అందరికీ దారిని చూపించాలి. కళ్యాణ్ కర్నా హై, అందరి కళ్యాణం చేయాలి. మిత్ర సంబంధీకుల మొదలైన వారి కళ్యాణం కూడా చేయాలి. మిత్ర సంబంధికులందరినీ కూడా సత్యమైన యాత్రలో తీసుకెళ్లేందుకు యుక్తి రచించాలి. వారివేమో దైహిక యాత్రలు, అక్కడ మేము అమర్నాథ్కి వెళ్తున్నాం, మేము చార్ధామ్ వెళ్తున్నాం, మీరు వస్తారా అని అందరినీ కలుపుకొని చాలామంది కలిసి వెళ్ళిపోతారు. అవి దైహిక యాత్రలు. ఇది ఆత్మిక యాత్ర. ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అయితే ఎవరి దగ్గర లేదు. ఉంటే వాళ్ళ దగ్గర ఉన్నది శాస్త్రాల ఫిలాసఫీగా పిలువబడుతుంది. ఇది మాత్రం ఆధ్యాత్మిక జ్ఞానం. సుప్రీం ఆత్మ ఈ జ్ఞానాన్ని మనకి పంచేదే ఎందుకు అంటే మనందరినీ తిరిగి తీసుకొని వెళ్ళడానికి. ఎక్కడి నుండైతే మనం వచ్చామో ఆ ఇంటిని గుర్తు చేయించి, మన ఒరిజినాలిటీని గుర్తు చేయించి, ఇక్కడ మన పాత్ర ఏంటి అనేది రియలైజ్ చేయించి బాబా సంపూర్ణంగా చేసి తీసుకెళ్తారు. కొందరు పిల్లలు బాబా ఎదుట కూర్చున్నారు. ఎలా కూర్చున్నారంటే తప్పదు, కూర్చోవాలి కదా, మురళి అయిపోయే వరకు వినాలి కదా, ఇంట్రెస్టే లేదు, స్వ ఉన్నతి కోసం ఆలోచనే లేదు, తప్పదన్నట్టుగా ఏదో ఒత్తిడితో కూర్చున్నారు. దేహాభిమానం అయితే చాలా ఉంది అంటున్నారు. ఆత్మాభిమానిగా అవుతే దయార్థ హృదయులుగా అవుతారు. శ్రీమతం పైన నడుస్తారు. ఆజ్ఞాకారిగా అయితే లేనట్టే కదా అలా కూర్చుంటే. బాబా అంటారు, మీ చార్ట్ పెట్టుకొని చూసుకోండి, రోజంతలో ఎంత సమయం బాబాని జ్ఞాపకం చేస్తున్నారు, ఏ సమయంలో బాబాని జ్ఞాపకం చేస్తున్నారు. ఇంతకుముందు పిల్లలందరూ చార్ట్ పెట్టుకునేవారు. సరే, బాబాకు పంపించకండి, కానీ మీ వద్ద అయితే పెట్టుకోండి అంటున్నారు. ఎందుకంటే దాంతో మనకి రోజు రోజు రిజల్ట్ తెలిసిపోతుంది. ఈ రోజంతట్లో నేను బాబాని ఎంత సమయం జ్ఞాపకం చేశాను, మొత్తం 24 గంటల్లో ఒక అరగంటే జ్ఞాపకం చేశానా, అయ్యో అమృతవేళ నేను ఏకాగ్రంగా కూడా కూర్చోలేదా, అరగంటలో సగం తూలుతూ సగం నిద్రపోతూ యాక్టివ్గా కూడా కూర్చోలేదా అంటే రోజంతలో బాబాని అసలు ఒక పావు గంట కూడా జ్ఞాపకం చేయలేదు. అలా గడిస్తే మరి ఇదే రోజు నా అంతిమ క్షణం అవుతే నేనేం పదవిని పొందుతాను? ఇలా చెకింగ్ చేసుకుంటూ ఉంటే ఈ రియలైజేషన్ కలుగుతుంది. బాబా నాకు పంపించకపోయినా పర్వాలేదు, కానీ మీరు మాత్రం చెక్ చేసుకోండి, రోజు చాట్ చూసుకోండి, మీ ముఖం మీరు చూసుకోవాలి అంటున్నారు. నేను లక్ష్మిని వరించేందుకు యోగ్యంగా అయ్యానా? వ్యాపారస్తులు తమ వద్ద లెక్కాచారంలంతా పెట్టుకుంటారు. కొంతమంది మనుషులైతే మొత్తం రోజంతలో ఏం చేశారనేది డైరీ రాస్తూ ఉంటారు. ఒక హాబీ ఉంటుంది వారికి అలా డైరీ రాయటం. అన్నిటికంటే మంచిది ఈ లెక్కాచారంలను రాసుకోవటం. ఇది చాలా మంచి అలవాటు అంటున్నారు. అంటే ఏ లెక్కలు? రోజంతలో బాబా స్మృతిలో ఎంత సమయం ఉన్నాను, ఎంత సమయం ఇతరులకి జ్ఞానాన్ని పంచాను, ఇలా చార్ట్ పెట్టుకుంటే మీ ఉన్నతి జరుగుతుంది. బాబా సలహా ఇస్తున్నారు, పిల్లలు ఇలా ఇలా చేయండి అని. పిల్లలు స్వ ఉన్నతిని చేసుకోవాలి,
బాబా ఇచ్చారు సలహా, కానీ మనం ఏం చేయాలి? మన ఉన్నతి మేరకు ఆ సలహా పైన నడవాలి. మాలలోని మనులుగా అయ్యేటువంటి వారు పురుషార్థం బాగా చెయ్యాలి. బాబా చెప్పారు కదా, బ్రాహ్మణుల మాల అయితే ఇప్పుడే తయారవ్వదు, అంతిమంలో తయారవుతుంది. రుద్రమాల తయారైనప్పుడే బ్రాహ్మణుల మాల తయారవుతుంది అంటున్నారు. అప్పటి వరకు అందరూ తయారైపోతారు, ఇంకా మళ్ళీ తయారవ్వడానికి స్కోప్ ఉండదు. అప్పుడు బాబా మాలలో సెట్ చేయగలుగుతారు. ఇప్పుడు మాత్రం ఒక రోజు ఒకరి స్థితి అప్పు ఎక్కువగా ఉంటుంది, ఇంకో రోజు చూస్తే పూర్తిగా దిగజారిపోయి ఉంటారు. ఒక్కో రోజేమో ఎంత ఉత్సాహం అంటే వీళ్ళే నెంబర్ 1 ఆత్మ అనిపిస్తుంది, ఇంకో రోజు చూస్తే బాబా చెయ్యే వదిలిపెట్టేలాగా కనబడతారు. అలా స్థితి స్థిరంగా ఉండట్లేదు, ఏకరసంగా ఉండట్లేదు. అందుకని ఇప్పుడు మాలలో బాబా ఉంచలేరు. బ్రాహ్మణుల మాలలోని మనులు మారుతూ ఉంటాయి. आज जो 3-4 నంబర్ మే హే కల్వా లాస్ మే చలే జాతే హే. ఈరోజు 3-4 నంబర్లో ఉన్నవారు రేపు లాస్ట్లోకి వెళ్ళిపోతారు. ఎంత తేడా ఏర్పడుతుంది? ఎవరైనా పడిపోతే దుర్గతిని పొందుతారు, మాల నుండి అయితే వెళ్ళిపోయారు. కానీ ప్రజల్లో కూడా పూర్తి చెండాలుగా అయిపోతారు. ఒకవేళ మీరు మాలలో తిప్పబడాలి అంటే దానికోసం చాలా శ్రమ చేయవలసి ఉంటుంది. బాబా చాలా మంచి సలహా ఇస్తున్నారు. పిల్లలు స్వోన్నతి చేసుకోవాలనుకుంటున్నారా? దానికి ఏం చేయాలో నేను చెప్తాను అని అందరికీ చెప్తున్నారు బాబా. ఎవరైనా మూగవారిగా ఉన్నా సైగలతో అందరికీ బాబాను గుర్తు చేయించవచ్చు. అలా అందరికీ బాబాను జ్ఞాపకం చేయిస్తూ మాటలు వచ్చిన వాళ్ళకన్నా మాటలు రాని ఈ మూగవాళ్ళు ఇంకా ఉన్నతమైన పదవిని పొందవచ్చు. బాబా అన్నారు, ఇక్కడ మీరు గుడ్డివారిగా ఉన్నా, కుంటివారిగా ఉన్నా, ఏ రకమైన అంగవైకల్యం ఉన్నా సరే ఆరోగ్యంగా ఉన్నటువంటి వారికన్నా ఉన్నత పదవిని పొందవచ్చు అంటున్నారు. ఎందుకంటే 1 సెకండ్లో బాబాని జ్ఞాపకం చేయమని సైగ చేస్తే సరిపోతుంది. 1 సెకండ్లోనే జీవనముక్తి అని గాయనం చేశారు కదా. బాబా పిల్లలుగా అయ్యారు అంటే వారసత్వం తప్పనిసరిగా లభిస్తుంది. బాబా పిల్లలుగా అయ్యారంటే వారసత్వం అయితే తప్పనిసరిగా లభిస్తుంది. కానీ వారసత్వం తీసుకోవడంలో నంబర్ వారి పదవులు ఉన్నాయి. పదవి ఎవరికి వారు పురుషార్థంతో తీసుకోవాలి. పిల్లలు జన్మించగానే వారసత్వానికి హక్కుదారులు అవుతారు. ఇక్కడ కూడా బాబా అందరికీ వారసత్వం ఇస్తున్నారు. ఇప్పుడైతే చట్టం తయారైంది, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా వారసత్వం ఈక్వల్గా ఇవ్వాలి అని. ఇంతకుముందు మేల్స్కి మాత్రమే ఇచ్చేవారు. సరే, ఆత్మ అయితే మేలే, మరి బాబా ఆత్మలందరికీ ఇస్తున్నారు. ఎలా చూసుకున్నా బాబా అందరికీ ఇస్తున్నారు. మరి తండ్రి నుండి వారసత్వం యొక్క హక్కు తీసుకోవాలి. మొత్తం ఆధారం పురుషార్థం పైనే ఉంది. చివరికి కల్పక్రితం కూడా ఇలాంటి పురుషార్థమే చేశారు అని అంటం జరుగుతుంది. మాయతో మీ బాక్సింగ్ ఉంది, పాండవులది కూడా బాక్సింగ్ ఉంది. మాయా రావణుడితో యుద్ధం. కొందరైతే పురుషార్థం చేసి విశ్వానికి యజమానిగా ద్వికిరీటధారిగా అవుతారు. కొందరు ప్రజల్లో కూడా నౌకర్లుగా, ప్రజలకు కూడా చాకిరీ చేసేవారిగా అవుతారు. అందరు ఇక్కడే ఇప్పుడు చదువుకుంటున్నారు. రాజధాని స్థాపించబడుతుంది. అటెన్షన్ ఇచ్చి చాలా ముందుకెళ్ళాలి. బాబా అన్న రాజధాని స్థాపించబడుతుంది. అటెన్షన్ ఎప్పుడైనా కూడా ముందున్నటువంటి వాళ్ళపైన వెళ్తుంది కదా. మరి 8 రత్నాలు ఎలా నడుస్తున్నారు? అష్టరత్నాల్లో ఎవరినైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో వాళ్ళపైన అందరి ఫోకస్ ఉంటుందా, ఉండదా? వీళ్ళే అష్టరత్నాల్లో వస్తారు. మరి వీళ్ళు ఎలా నడుస్తున్నారు? వీళ్ళ పురుషార్థంతో తెలిసిపోతుంది కదా. బాబా అంతర్యామి, బాబాకైతే అందరి మనసు లోపలున్నాయి కూడా తెలుస్తాయి అని బాబా అలా మా థాట్స్ని రీడ్ చేస్తారని అనుకుంటారా? లేదు, అన్నీ తెలిసినవాడు అని అర్థం. దాని అర్థము ప్రతి ఒక్కరి హృదయంలో, మనసులో క్షణక్షణం ఎవరేం చేస్తున్నారనేది తెలుసుకునేవాడు కాదు.
జానీ జానన్హార్ అంటే నాలెడ్జ్ఫుల్, అన్నీ తెలిసినవాడు అంటే సృష్టి ఆది మధ్యాంత జ్ఞానం ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా చాలా ఇంటెలిజెంట్ అండి, చాలా నాలెడ్జ్ఫుల్, వీళ్ళు మీరు ఏ ప్రశ్న అడిగినా చెప్తారు అని అంటే సరే అని, ఇప్పుడు నేను లోపల ఏం ఆలోచించాను చెప్పండి అంటే అదో ప్రశ్న, అలా చెప్తారా ఎవరైనా? మరి అన్ని ప్రశ్నలకి జవాబులు తెలుసు అన్నారు కదా అని వాదిస్తారా అక్కడ? లేదు కదా. నాలెడ్జ్ఫుల్ అంటే నాలెడ్జ్ ఉంది, జనరల్గా నాలెడ్జ్ ఉంది. అంతేగాని వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ లోపల ఏం చేస్తున్నారు, ఈ క్షణం నాకు ఏమనిపించింది, ఏ ఎమోషన్ ఉంది, ఇవన్నీ అడిగితే ఇవి అవసరం లేదు అసలు. ఇవన్నీ నిజంగా మనకి తెలిస్తే మనం ప్రశాంతంగా ఉండలేం కూడా. ప్రతి ఒక్కరి మనసులో క్షణక్షణం ఏం జరుగుతుందో ఆ టర్బులెన్స్ అంతా బయట మనకు కనబడుతూ ఉంటే మనం ప్రశాంతంగా జీవించలేం. అవసరం లేదు అది. అందుకే బాబా నేను కూడా అలా మీ అందరి థాట్స్ని రీడ్ చేస్తూ ఉండను, అవసరం లేదు. మీరే సత్యంగా నాకు చెప్పాలి. మీరు అసత్యంగా చెప్తే మాత్రం తెలిసిపోతుంది. నన్ను థాట్ రీడర్ అనుకుంటున్నారా ఏంటి అంటున్నారు. అది కూడా ఒక కళ. ఇప్పుడు ఎంతోమంది అలా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎదుటివారు ఏం ఆలోచించారనేది చెప్తారు, కానీ అలాంటి వాళ్ళకి అందరు దూరంగానే ఉంటారు. ఎందుకంటే నా మనసులో అన్నీ వీళ్ళకి తెలిసిపోతాయి. అలాంటి వాళ్ళకి ఎవరు ఫ్రెండ్స్గా కూడా ఉండరు. ఇంకా అన్నీ లోపలి అన్నీ చెప్పేస్తారు అని. నేను అన్నీ తెలిసిన వాడిని, అంతేకాని నేను ఒక్కొక్కరి హృదయాన్ని అలా రీడ్ చేసి చెప్తానా ఏంటి? పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, సృష్టి ఆది మధ్యాంతాలు నేను చెప్తాను. ఇవన్నిటి నాలెడ్జ్ నాకుంది. చక్రం ఎలా రిపీట్ అవుతుంది, ఆ రిపిటిషన్ గురించి కూడా తెలుసు. అదే జ్ఞానం పిల్లలకి చదివించేందుకు బాబా వస్తారు. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవచ్చు ఎవరెంత సేవ చేస్తున్నారు, ఎంత చదువుకుంటున్నారు అనేది. అలాగని బాబా ఒక్కొక్కరి గురించి కూర్చొని తెలుసుకుంటూ ఉంటారా? బాబా కూర్చొని ఇలాంటి వ్యాపారమే చేస్తూ ఉంటారా ఏంటి? లేదంటున్నారు బాబా. వారైతే అన్నీ తెలిసిన వారు, మనుష్య సృష్టికి బీజరూపుడు, నాలెడ్జ్ఫుల్. మనుష్య సృష్టి యొక్క ఆది మధ్యాంతాల్లో ముఖ్యమైన యాక్టర్స్ ఎవరు, పాత్రలేంటి, ఇవన్నీ చెప్తారు. మిగతాదంతా కూడా అనంతమైన రచన. ఈ అన్నీ తెలిసినవాడు అనే పదం అయితే చాలా పాతది. నాకైతే ఏ జ్ఞానం తెలుసో అదే నేను మీకు చదివిస్తున్నాను. అంతేకాని మీరు రోజంతలో ఏమేం చేస్తున్నారు అవన్నీ కూర్చొని నేను చూస్తానా ఏంటి? నేనైతే సహజ రాజయోగాన్ని, జ్ఞానాన్ని వినిపించడానికి వస్తాను. బాబా చెప్తారు, పిల్లలైతే ఇక్కడ చాలామంది ఉన్నారు, నేను పిల్లల ఎదుటనే ప్రత్యక్షం అవుతాను. మొత్తం కార్య వ్యవహారం అంతా పిల్లలదే. ఎవరైతే నా పిల్లలుగా అవుతారో వారికి నేను తండ్రిని. ఆ తర్వాత వాళ్ళు సొంత పిల్లలుగా ఉన్నారా, సవితి పిల్లలుగా ఉన్నారా, ఇవి కూడా నాకే అర్థమవుతుంది అంటున్నారు. ప్రతి ఒక్కరూ చదువుకున్న దాన్ని బట్టి బాబా చెప్పగలుగుతారు. శ్రీమతం అనుసారంగా మీరు పాత్రలోకి రావాలి, కళ్యాణకారిగా అవ్వాలి. పిల్లలు మీకు తెలుసు కదా, బృహస్పతి వారాన్ని వృక్షపతి డే అని అంటారు. మరి వృక్షపతి కూడా అలాగే శివుడు అని కూడా అంటారు. ఉన్నదైతే ఇద్దరు ఒకటే, వృక్షపతి అయినా శివుడైనా. చూడండి, ఈ మధ్య బాబా మిలన్స్ అన్నీ కూడా ఇలా గురువారమే వస్తున్నాయి. మరి గురువారం రోజున ప్రత్యేకంగా స్కూల్లో కూర్చోబెడతారు అంటున్నారు. చిన్నపిల్లల్ని అక్షరాభ్యాసం చేయించి గురువారం రోజే ఫస్ట్ డే స్కూల్కి తీసుకెళ్తారు. जैसे सोमनाथ का दिन सोमवार है, शिव बाबा सोमरस पिलाते हैं. ఒక్కొక్కరిది ఒక్కొక్క రోజు నిర్ణయించారు కదా. ఈ విధంగా సోమనాథునికి సోమవారం అని పెట్టారు. సోమరసాన్ని తాగిస్తారు కదా. అసలు వారి పేరైతే శివ, కానీ వారు చదివిస్తున్నారు కాబట్టి సోమనాథుడు అని అన్నారు.
రుద్రుడు అని కూడా సోమనాథుణ్ణి అంటారు. అసలు పేరైతే శివానే, కానీ చదివిస్తున్నారు కాబట్టి సోమనాథుడు అని అంటున్నారు. ఏం చదివిస్తున్నారు? రుద్రజ్ఞాన యజ్ఞం అని అంటారు కదా, జ్ఞానం వినిపించేవారు, జ్ఞానాన్ని బోధించేవారు. మరి రుద్రుడిని కూడా సోమనాథుడు అని అంటారు. పేర్లైతే చాలా పెట్టేశారు. మరి దీని అంతటి ఎక్స్ప్లెనేషన్ బాబా ఇస్తూ ఉంటారు. ఆది నుండి యజ్ఞం నడుస్తూనే ఉంది. ఎవరికీ తెలియట్లేదు ఈ పాత ప్రపంచం యొక్క సామాగ్రి అంతా ఈ యజ్ఞంలో స్వాహ అయ్యేది ఉంది అని. ఎవరైతే మనుషులు ఉన్నారో, ఏదైతే చూస్తూ ఉన్నారో, తత్వాల సహితంగా అన్నీ సమాప్తమయ్యేవి ఉన్నాయి, అన్ని పరివర్తన జరిగే ఉన్నాయి. యజ్ఞం ద్వారా మొత్తం పరివర్తన జరుగుతుంది. పాత ప్రపంచపు సామాగ్రి అంతా కూడా యజ్ఞంలో స్వాహ అవుతుంది. ఏవైతే వస్తువులు, పదార్థాలు, మనుషులు, ప్రకృతి తత్వాలు ఇవన్నీ పరివర్తన అవుతాయి అంటున్నారు. యబీ బచ్చోం కో దేఖ్నా హై. ఇది కూడా పిల్లలు మీరు కళ్ళతో చూస్తారు. దేఖ్నే వాలే బడే మహావీర్ చెయ్యే. మరి ఈ పరివర్తన ప్రక్రియ కొంచెం హృదయ విదారకంగా ఉంటుంది. అందుకని చూడ్డానికి మీరు మహావీరులుగా అయి ఉండాలి అంటున్నారు. ధైర్యం కావాలి. కుచ్ హో జాయ్ బోల్నా నహీ హై. ఏమైనా జరిగితే మర్చిపోవద్దు బాబా చెప్పిన విషయాలు. మనుష్తో హాయ్ హాయ్ త్రాహి త్రాహి కర్తే రహేంగే. మనుషులైతే అయ్యయ్యో అయ్యయ్యో అని ఇలా ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు. మొట్టమొదట అర్థం చేయించాలి. थोड़ा ख्याल करो, సత్యుగ్ మే ఏక్ హీ భారత్ తా. కొంచెం ఆలోచించండి మీరు. సత్యుగంలో ఒకే భారతదేశం ఉండేది. మనుషులు జనాభా చాలా తక్కువ ఉండేది. ఒకటే ధర్మం ఉండేది. ఇప్పుడు కలియుగ అంతిమంలో ఎన్ని ధర్మాలు అయిపోయాయి? అనేక ధర్మాలు పెరిగాయి కదా. ఇలా ఇంకెంతకాలం పెరుగుతాయి? దీనికి కూడా ఒక ఎండ్ ఉంటుంది కదా. కలియుగం తర్వాత మళ్ళీ సత్యుగం వస్తుంది. ఈ కలియుగ వినాశనం, సత్యుగ స్థాపన జరుగుతుంది. ఇప్పుడు వినాశనం మీ ఎదురుగానే ఉంది. ఇప్పుడు మీకు బాబా ద్వారా పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అన్నిటి జ్ఞానం లభించింది. స్వదర్శన చక్రాన్ని ఎలా తిప్పాలో కూడా తెలుసుకున్నారు. తండ్రి మరియు రచన రెండిటిని జ్ఞాపకం చేయాలి. ఎంత సింపుల్ విషయాలు ఇవి అంటున్నారు. గీత్ తు ప్యార్ కా సాగర్ హై. నీవు ప్రేమ సాగరుడివి అని పాట. బాబా చిత్రంలో ఓషన్ ఆఫ్ నాలెడ్జ్, ఓషన్ ఆఫ్ బ్లిస్ అని రాస్తున్నారు. దాంట్లో ఓషన్ ఆఫ్ లవ్ అనే పదం తప్పనిసరిగా రాయాలి అంటున్నారు. ప్రేమ సాగరుడు అనేది తప్పనిసరిగా రావాలి ఆ మహిమలో. బాబా మహిమ పూర్తి భిన్నంగా ఉంది. సర్వవ్యాపి అనడంతో మహిమంతా సమాప్తం అయిపోయింది. కానీ ఓషన్ ఆఫ్ లవ్, ప్రేమ సాగరుడు అనే పదమైతే తప్పకుండా రాయాలి. ప్రేమ సాగరుడు అంటే ఇది అనంతమైన తల్లి తండ్రి యొక్క ప్రేమ. వారే ఈ సృష్టిలో అందరికీ సుఖం గనులు ఇవ్వడానికి వస్తారు. అందుకే వారి మహిమను అలా చేశారు. మీ కృపతో మాకు సుఖం లభిస్తుంది అని. ఇప్పుడు బాబా అన్న నన్ను తెలుసుకోండి. నన్ను తెలుసుకుంటే మీరు అన్నింటినీ తెలుసుకోగలుగుతారు. నేను ఈ సృష్టి ఆది మధ్యాంతాన్ని తెలియజేస్తున్నాను. ఒక జన్మ విషయం కాదు, మొత్తం సృష్టి యొక్క పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అన్నీ మీరు తెలుసుకుంటారు. ఇవన్నీ మీ బుద్ధిలోకి వస్తాయి. ఎవరైతే ఆత్మాభిమానిగా అవ్వరో వారిలో ధారణ కూడా జరగదు. రోజంతా దేహాభిమానమే నడుస్తూ ఉంటుంది. సత్యుగంలో ఈ పరమాత్మ జ్ఞానం ఉండదు, ఆత్మజ్ఞానం ఉంటుంది అంతే. అంటే ఇక్కడ మనం చెప్తాం కదా, ఆత్మాభిమానియే పరమాత్మాభిమాని అని. సత్యుగంలో ఆత్మాభిమానిగా ఉన్నా పరమాత్మాభిమానిగా ఉండరు. ఇక్కడ మీరు పాత్ర వహించడానికి వచ్చారు. పరమాత్మ జ్ఞానాన్ని మర్చిపోయారు. ఆత్మ ఒక శరీరం విడిచి మరో శరీరాన్ని తీసుకుంటూ జన్మలు తీసుకుంటూ వచ్చింది. సత్యుగంలో అయితే దుఃఖం విషయమే ఉండదు. బాబా మహిమలో జ్ఞాన సాగరుడు, ప్రేమ సాగరుడు అని
రాయాలి. బాబా ప్రేమ సాగరుడు. కానీ పాటలో ఏమనుంది? నీ ప్రేమ యొక్క ఒక చుక్క లభించినా చాలు, ఒక బిందువు లభించినా చాలు. తెరి ఏక్ బూంద్ కే ప్యాసే హమ్ అని ఉంటుంది. మరి ఒక చుక్క అంటే ఏంటి? ఒక బిందువు ఏమిటి అంటే మన్మనాభవ అంటున్నారు. మన్మనాభవ మధ్యజీభవ. ఈ ఒక్క బిందువు లభించడంతో విషయసాగరం నుండి క్షీరసాగరానికి వెళ్తారు. అంటారు కదా, స్వర్గంలో పాలు నెయ్యి నదులు ప్రవహిస్తాయి అని. ఇదంతా మహిమ. అంతేగాని పాలు నెయ్యి నదుల రూపంలో ప్రవహిస్తాయా? అలా నదుల్లో తెచ్చుకుంటారా? అలా ఉండదు. సంపన్నంగా సమృద్ధిగా ఉంటాయి అని చెప్పడానికి అలా నది అన్నారు. బాబా అన్నారు, నదుల్లో అయితే పాలు నెయ్యి ఎందుకు ఉంటాయి? నీళ్ళు ఉంటాయి కదా. ఎందుకంటే వర్షాలు పడితే వాన కురిస్తే నీళ్ళు వస్తాయి, కానీ నెయ్యి కురుస్తుందా? ఏ బడాయి దీ హుయి హే. ఇలా ఒక గొప్పతనము ఇచ్చారు అంటున్నారు. ఇవి మీకే తెలుసు. స్వర్గం అని దేన్ని అంటారో మీరే తెలుసుకుంటున్నారు. అజ్మీర్లో ఒక మోడల్ ఉంది, కానీ అసలు ఎవరికి అర్థమే కావట్లేదు అంటున్నారు. ఆ మోడల్ చూసి వచ్చిన తర్వాత కూడా ఎవరు అలాంటి రాజ్యంలోకి మనం వెళ్తాము, రేపు రాబోయేది అదే అనేది కూడా తెలీదు. చూస్తారు అంతే. ఒకప్పుడు ఉన్నారు కావచ్చు, ఇలాంటిది ఒక లోకం ఉండేది కావచ్చు అని అనుకుంటారు, కానీ కంప్లీట్గా ఆ సంతోషం ఏమీ కలగదు. మీరు ఎవరికైనా అర్థం చేయించండి, వెంటనే అర్థం చేసుకుంటారు. బాబాలో ఆది మధ్యాంత జ్ఞానం ఉంది. అలాగే పిల్లల బుద్ధిలో కూడా ఈ జ్ఞానం తిరగాలి. బాబా పరిచయాన్ని ఇవ్వాలి. ఎక్యురేట్ మహిమను వినిపించాలి. వారి మహిమ అయితే అపరమపారం. మరి అందరి మహిమ ఒకే సమానంగా ఉండదు కదా. ప్రతి ఒక్కరికి వేర్వేరు పాత్ర లభించింది. ముందు ముందు మీరే చూస్తారు. దివ్య దృష్టితో బాబా చూపించారు పిల్లలందరికీ. అవి ప్రాక్టికల్గా ఇప్పుడు జరిగే ఉన్నాయి అంటున్నారు. స్థాపన మరియు వినాశనం యొక్క సాక్షాత్కారం చేయిస్తూ ఉంటారు. అర్జునుడికి కూడా దివ్య దృష్టితో సాక్షాత్కారం చేయించారు కదా, దాన్ని తర్వాత ప్రాక్టికల్గా చూశారు అంటున్నారు బాబా. అర్జునుడికి చేయించారు అని మహాభారతంలో విన్నారు, కానీ ప్రాక్టికల్గా మీరు చూశారు కదా బ్రహ్మ బాబాకి ఎలా సాక్షాత్కారాలు జరిగాయి. మీరు ఈ కళ్ళతో కూడా వినాశనాన్ని చూస్తారు. వైకుంఠ సాక్షాత్కారాలు కూడా చేసుకున్నారు, అది కూడా ప్రాక్టికల్గా చూస్తారు. సాక్షాత్కారాలు ఇంకా ఆ తర్వాత సమాప్తం అయిపోతాయి. ఎంత మంచి మంచి విషయాలు బాబా అర్థం చేయిస్తున్నారు. ఇది పిల్లలు మళ్ళీ ఇతరులకి అర్థం చేయించాలి. అంటే అందరినీ పిలవాలి. ఎలా పిలవాలి కూడా బాబా చెప్తున్నారు. సోదరి సోదరులారా రండి, జ్ఞానయోగాలు నేర్చుకోండి అని పిలవండి. తండ్రి నుండి వారసత్వం తీసుకోండి అని. బాబా ఆహ్వాన పత్రాన్ని కూడా కరెక్ట్ చేస్తూ ఉన్నారు. కింద సిగ్నేచర్ చెయ్యాలి. తనువు మనస్సు ధనంతో ఈశ్వరీయ సేవలో ఉపస్థితమై ఉన్నారు కదా, ఇదే కార్యం కోసం. మరి అందుకని మీరు కింద సైన్ కూడా చేయాలి అంటున్నారు. ఇంకా ముందుకు వెళ్తే మీ మహిమ బాగా జరుగుతుంది. కల్ప క్రితం ఎవరైతే వారసత్వాన్ని తీసుకున్నారో వారు మళ్ళీ వస్తారు. శ్రమ చెయ్యాలి. సంతోషపు పాదరసం పెరుగుతూ పెరుగుతూ ఇంకా స్థిరమైపోతుంది. పిల్లలైతే ఇప్పుడు గడియ గడియ వాడిపోయినట్లుగా ఏదో పోగొట్టుకున్న వారిలాగా ఉంటున్నారు. తుఫాన్లు చాలా వస్తాయి, అన్నింటినీ దాటాలి. శ్రీమతంపై నడుస్తూ ఉండాలి. వ్యవహారం కూడా చెయ్యాలి. ఎప్పటి వరకు మీరు సర్వీస్ యొక్క ప్రూఫ్ని ఇవ్వరో అప్పటి వరకు బాబా అన్నారు మీరు ఈ సేవలో ముందుకు వెళ్ళలేరు. సేవ యొక్క అవకాశం కూడా బాబా ఇవ్వరంట. నాకు సేవ ఛాన్స్ ఇస్తే బాగుంటుంది, నేను చేస్తాను అని అంటారు కదా. బాబా అన్నారు ముందు ప్రూఫ్ చూపించండి మీరు సేవ చేస్తున్నది. మీరు ఎప్పటి వరకు అయితే సేవ ప్రూఫ్ బాబాకి ఇవ్వరో అప్పటి వరకు బాబా మిమ్మల్ని సేవలో పెట్టలేరు. బాబా నన్ను వాడుకోండి అంటే ముందు బాబా మిమ్మల్ని వాడుకునేందుకు అయోగ్యంగా అవ్వాలి. అచ్చా,
मीठे मीठे सिकिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, శ్రీమతంపై పూర్తి అటెన్షన్ని ఇచ్చి స్వకల్యాణం ఇతరుల కళ్యాణం చేసుకోవాలి. అందరికీ సత్యమైన యాత్ర చేయించాలి. దయార్థ హృదయులుగా అవ్వాలి. చెప్పండి ఎవరికైనా బంధుమిత్రులకు, మరి మేము యాత్ర చేస్తున్నాము, మీరు కూడా ఈ యాత్రలో వస్తారా అని. ఏం యాత్ర? పరంధామం యాత్ర అని చెప్పండి. ఆత్మిక యాత్ర ఇది, ఆత్మనే చేసే యాత్ర. శరీరంతో బట్టలు సర్దుకొని టికెట్ కోసం డబ్బులు కూడబెట్టుకునే అవసరం లేదు. చెప్పాలి వాళ్ళకి. సెకండ్ పాయింట్, బాబా యొక్క ప్రతి ఆజ్ఞను పాటించాలి. స్మృతి మరియు సేవ యొక్క చాటుని తప్పనిసరిగా పెట్టుకోవాలి. స్వదర్శన చక్రాన్ని తిప్పాలి. ఫస్ట్ పాయింట్లో బాబా స్వకల్యాణం, సర్వుల కళ్యాణం పైన అటెన్షన్ ఇవ్వమంటున్నారు. అటెన్షన్ తర్వాత యాత్ర చెయ్యాలి, నేర్పించాలి. ఒకటేమో స్వకల్యాణం, ఇతరుల కళ్యాణం పైన అటెన్షన్. తర్వాత యాత్ర విషయం గుర్తుంచుకోవాలి. సెకండ్ పాయింట్లో ప్రతి ఆజ్ఞని పాటించాలి, చాట్ పెట్టుకోవాలి, చక్రం తిప్పాలి. ఆజ్ఞను పాటించడం, చాట్ పెట్టుకోవడం, చక్రం తిప్పడం. వరదాన్. सच्ची दिल से साहेब को राजी करने वाले राज युक्त युक्ति युक्त योग युक्त भव. సత్యమైన హృదయంతో యజమానిని సంతృప్తి పరిచేటువంటి రహస్యయుక్త యుక్తియుక్త యోగయుక్త భవ. సత్యమైన హృదయంతో భగవంతుణ్ణి రాజీ చేసేటువంటి రహస్యయుక్త యుక్తియుక్త యోగయుక్త భవ. బాప్దాదా యొక్క టైటిల్ హృదయ రాముడు, హృదయాన్ని తీసుకునేవాడు. ఎవరైతే సత్యమైన హృదయం కలిగిన పిల్లలు ఉంటారో వారిపైన బాబా అలా రాజీ అవుతారు, సంతృప్తి చెందుతారు. హృదయపూర్వకంగా బాబాని జ్ఞాపకం చేసేవారు సహజంగా బిందు రూపులుగా కాగలుగుతారు. వారు బాబా యొక్క విశేషమైన ఆశీర్వాదాలకు పాత్రులవుతారు. సత్యత శక్తితో సమయానుసారంగా వారి బుద్ధి యుక్తియుక్తంగా యథార్థంగా కార్యం చేస్తుంది, స్వతహాగా కార్యం చేస్తుంది. భగవంతుని రాజీ చేశారు అంటే ఇంకా ప్రతి సంకల్పం, ప్రతి మాట, కర్మ యథార్థంగానే ఉంటుంది. వారు రహస్యయుక్తులుగా, యుక్తియుక్తులుగా, యోగయుక్తులుగా అయిపోతారు. భగవంతుని రాజీ చేసేవారు. స్లోగన్. बाप के लव में सदा लीन रहो तो अनेक प्रकार के दुख और धोखे से बच जाएंगे. బాబా ప్రేమలో సదా లీనమై ఉండండి, అప్పుడు అనేక రకాల దుఃఖాలు మోసాల నుండి రక్షింపబడి ఉంటారు. బాబా ప్రేమలో సదా లీనమైపోయి ఉండండి, అప్పుడు అనేక రకాల దుఃఖము మోసం నుండి రక్షింపబడి ఉంటారు. ఓం శాంతి.